ఆ అధికారి ముందే తన ప్యాంటు విప్పి తన వ్యాధి తీవ్రతను ప్రత్యక్షంగా చూపించాల్సి వచ్చింది. गांड खोल गांड दिखाओ अच्छी तरह। दे दिए सर ये पक्का हो रहा है मेरे। రైల్వేలో లోకో పైలట్ అంటే మామూలు విషయం కాదు. వేల టన్నుల భారాన్ని వేల మంది ప్రయాణికులను గమ్యానికి చేర్చాలి. లక్నోకు చెందిన ఈ రాజేష్ మీనా ఒక లోకో పైలట్. ఆయనకు వచ్చిన కష్టం ఏంటంటే ట్రైన్ నడపడం కంటే సీటు మీద కూర్చోవడమే పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే పాపం ఆయనకు పైల్స్ వచ్చాయి. కూర్చుంటే నొప్పి, నిలబడితే ఇబ్బంది. పోనీ అది ఎవరికైనా చెప్పుకుందామా అంటే సిగ్గు. చెప్పుకోకపోతే తట్టుకోలేనటువంటి పరిస్థితి. డాక్టర్ దగ్గరికి వెళ్తే బాబు నువ్వు అర్జెంటుగా ఆపరేషన్ చేయించుకోవాలి, లేదంటే కష్టమని తేల్చి చెప్పేశాడు సదరు డాక్టర్. సరే అని సెలవు కోసం తన బాస్ దగ్గరికి వెళ్ళాడు రాజేష్. సార్ పరిస్థితి బాగోలేదు, కూర్చోలేకపోతున్నాను, రక్తం పడుతోంది, ఆపరేషన్ కోసం సెలవు కావాలి అని ప్రాధేయపడ్డాడు. కానీ ఆ అధికారి ఫైల్స్ అయితే ఏంటి, ట్రైన్ నడపడానికి అని మొండిగా సమాధానం ఇచ్చాడు. మెడికల్ రిపోర్ట్స్ చూపించినా ఆయన మనసు కరగలేదు. రాజేష్కు ఏం చేయాలో అర్థం కాలేదు. తన బాధను వర్ణించడానికి మాటలు చాలలేదు. విసిగిపోయి ఆవేదనతో ఎంతటి దారుణమైన పరిస్థితికి వచ్చాడంటే ఆ అధికారి ముందే తన ప్యాంటు విప్పి తన వ్యాధి తీవ్రతను ప్రత్యక్షంగా చూపించాల్సి వచ్చింది. ఒక ఉద్యోగి తన ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి తన అనారోగ్యాన్ని నిరూపించుకోవడానికి ఇలా వ్యవహరించాడంటే ఆయన ఎంత మానసిక వేదన అనుభవించి ఉంటాడు. అయినా సరే ఆ అధికారికి కనీసం జాలి కలగకపోవడం దారుణమనే చెప్పాలి. చివరికి ఈ విషయం రైల్వే యూనియన్ దాకా వెళ్ళింది. యూనియన్ నేతలు రంగంలో దిగి తన కష్టాన్ని ఇలా చూపిస్తే తప్ప సెలవు ఇవ్వరా అని నిలదీయడంతో అధికారులు ఒక్కసారిగా దిగి వచ్చారు. రాజేష్ మీనా కష్టాన్ని తెలుసుకొని ఎట్టకేలకు సెలవు మంజూరు చేశారు. బాస్ అంటే పని చేయించుకోవడం మాత్రమే కాదు, తనతో కలిసి పనిచేసే వారి మనసును అర్థం చేసుకొని మెలిగినప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది.